ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ప్రభు కృప మనలను ఈ రోజు వరకు సజీవులుగా ఉంచి ఇంకా మనలను ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఆయన కృప నీకు తోడుగా ఉంది. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలేనా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. నీ హృదయంలో అనేక కలతలు ఉండొచ్చు, కలవరాలు ఉండొచ్చు. నీ పిల్లల్ని గూర్చిన చింత, నీ భర్తను గూర్చిన చింత, నీ భార్యను గూర్చిన చింత, నీ అనారోగ్యాన్ని గూర్చిన చింత, ఇక ఎన్నో చింతలు నీ హృదయంలో ఉన్నా దేవుని కృప ఎప్పుడు నేను విడిచిపెట్టదు. ఆయన కృప నిన్ను వెంటాడుతూ ఉంది. అందుకే ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నేనున్నాను, భయపడొద్దని. అందువల్ల ఏ చింత, ఏ కలవరం మీ హృదయంలో ఉన్నా, నా జీవితంలో దినాలన్నీ వ్యర్థమైపోతున్నాయి అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటే, ఆయన కృప కలిగిన చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఎవ్వరు విడిచినా ఆయన కృప మాత్రం నేను విడిచిపెట్టదు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏ సమస్య, ఏ శోధన ఉన్నా నాతో పంచుకోండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన విజయము. కాబట్టి ప్రార్థించండి. ఆయన శక్తి మీలోనికి, మీ కుటుంబంలోనికి, మీ పరిస్థితుల్లోనికి దిగిరాబోతుంది. మీ జీవితాన్ని మార్చబోతుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము, గొప్ప కార్యాలు చేశాను, గంతులు వేసి సంతోషించండి అని. చూడండి, ఒక వ్యక్తి సంతోషం వేసే సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే, తన సంతోషం మిక్కిలి ఎక్కువగా ఉన్నప్పుడు, తాను ఊహించని విషయాలు, తనకు అందని విషయాలు తన జీవితంలో జరిగినప్పుడు గంతులు వేసే సంతోషం కలుగుతుంది. ఈరోజు దేవుడు సెలవిస్తున్నది అదే. ఒక కుటుంబానికి కాదు, ఒక చిన్న గుంపుకు కాదు, ఒక ఊరికి కాదు, ఒక చర్చిలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే కాదు, ఒక దేశానికి, 100 కోట్లకు పైగా భారతదేశ ప్రజలకు ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఇది సాధ్యమా అంటే మనకు అసాధ్యమే. కానీ ఆకాశ మహాకాశంలో పట్టజల్లే మహోన్నతునికి ప్రజలందరినీ గంతులు వేయించగల శక్తి, సామర్థ్యతలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నీవు ఊహించని కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు నమ్మగలిగితే, నీవు గ్రహించలేని కార్యములు చేయబోతున్నాడు. నీవు నమ్మగలిగితే, నీ ప్రయత్నంతో, నీ సామర్థ్యతతో నువ్వు చేయలేని కార్యము దేవుడు చేస్తాడు. ఇక నా జీవితంలో జరగదు అనుకున్న కార్యము ఆయన చేస్తాడు. ఇక ఏదైతే చూడను అనుకుంటున్నావో అది చూడబోతున్నావు. నీ సంతోషాన్ని హరించి వేసిన బంధకము ఏదైతే ఉందో, కుటుంబపరమైన బంధకమైన, అనారోగ్యమైన బంధకమైన, వ్యాధైన, అప్పులైన, లేవలేనటువంటి వ్యాధైన, బిడ్డల భవిష్యత్తైనా, పాపము, వ్యసనాలు, శాపగ్రస్తమైన పరిస్థితులు, ఏ బంధకమైనా కూడా దేవుడు నీకు స్వేచ్ఛ, స్వాతంత్రాలనిచ్చి నేను గంతులు వేయించబోతున్నాడు. నీవు నమ్మగలిగితే. చూడండి, శృంగారమును దేవాలయము దగ్గర ఒక వ్యక్తి నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఎవరైనా ధనమిస్తే చిరునవ్వు కలుగుతుంది, కానీ అది సంపూర్ణమైన సంతోషం కాదు. ఆ రోజు అతనికి ఎక్కువ ధనం దొరికితే సంతోషం అవుతుంది, కానీ అది సంపూర్ణమైన సంతోషం కాదు. కారణం ఏంటిదంటే, అతనికి ఒక భయంకరమైన వ్యాధి ఉంది. అది అతని కాళ్లను బంధించి వేసింది. స్వేచ్ఛగా కదపలేని తన కాళ్లను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ చిన్ని చిన్ని సంతోషాలన్నీ కూడా ఆవరైపోతున్నాయి. నిర్జీవంతో మరింత చతికిలబడిపోతూ ఉన్నాడు. ఎందుకంటే నాకు పుట్టుకతోనే వచ్చిన వ్యాధి ఇక ఎప్పటికీ తొలగిపోదని అతనికి తెలుసు. ఇక ఎప్పటికీ నేను నడవలేను అనే స్థిరమైన ఆలోచన వల్ల నాకు ఎక్కువ సంతోషం కలిగించేది నా కాళ్లతో నేను నడవగలిగినప్పుడు. కానీ అది నేను ఎప్పటికీ అందుకోలేను.
ఇది నా జీవితానికి అసాధ్యం అనుకుంటూ తన జీవితాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రభు ఒక రోజున అతను దర్శించాడు. తన భక్తులైన పేతురు, యోహానులను అతని దగ్గరికి పంపించాడు ప్రభు. అతను పేతురును చూసినప్పుడు వారు ఏదైనా ధనసహాయం చేస్తారని చూస్తున్నాడు. అయితే గంతులు వేసి సంతోషాన్ని అతనికి ఇవ్వడానికి వారిని దేవుడు పంపించాడని అతనికి తెలియదు. వారు మా దగ్గరున్నది నీకు ఇస్తున్నాము, నువ్వు లేచి నడుమని చెప్పగానే అతని చీలమండలను బలహీనపరిచిన, తన కాళ్లను స్వేచ్ఛగా ఉపయోగించకుండా బంధించిన రోగం అతన్ని విడిచి తొలగిపోయింది. అతని కాళ్ళు బలం పొందుకున్నాయి. తన ఇష్ట ప్రకారమే తన కాళ్లను తను కదపగలుగుతున్నాడు. స్వేచ్ఛను పొందుకోగానే అతని సంతోషం కట్టలు తెంచుకుంది. అతని ఆనందం ఉప్పొంగిపోయింది. అతడు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. అతను ఎందుకు అంతగా గంతులు వేశాడంటే అతను ఊహించని కార్యము జరిగింది కాబట్టి. నీకు కూడా ఇటువంటి గంతులు వేసి సంతోషాన్ని ఇవ్వాలని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి కొద్దిపాటి సంతోషాలు నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ చీకటి అంధకారపు శక్తులు నీవు ఆనందంతో సంతోషంతో జీవించలేని బంధకాలు నీ జీవితంలో కలిగించి ఉండొచ్చు. అందువల్ల నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఇవన్నీ ఉన్నాయి కానీ ఎన్నుంటే ఏమి లాభం, ఈ లోటు నేను కలిగి ఉన్నాను, ఈ బంధకంలో నేను బంధించబడి ఉన్నానని. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ బంధకం ఏదైనా, నీ శ్రమ ఏదైనా, దేనిని గురించి నువ్వు కలవరపడుతూ కంగారు పడుతూ ఈ ఉదయాన ఉన్నా, నీ జీవితాన్ని పాడు చేయడానికి వచ్చిన అంధకారపు శక్తులను ఆయన కాల్చివేయబోతున్నాడు. నీవు నమ్మగలిగితే నీ జీవితంలో కూడా అటువంటి స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి విధమైన సంతోషాన్ని దేవుడు ఈరోజు నీకు దయచేయాలని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఎంతగానో అడుగుతున్నాను కానీ దొరకడం లేదని నువ్వు నిరుసాపడద్దు. నీవు అడుగుతున్నావు, కన్నీటితో ప్రార్థిస్తున్నావు, దేవుని వేడుకుంటున్నావు. అయితే నీవు విశ్వాసంతో తీసుకోవాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. తండ్రి, మీరు నా కొరకు కార్యములు చేశారయ్యా, ఇదిగో నేను తీసుకుంటున్నానని నీవు విశ్వాసంతో తీసుకో. నీ కొరకు దాచి ఉంచిన మేళ్లను విశ్వాసం అనే తాళం చెవితోనే ఓపెన్ చేయి. ప్రార్థించాను కదా, దేవుడు చేస్తాడు కదని విడిచిపెట్టద్దు. ఆ తాళం ఓపెన్ చేయి, విశ్వాసంతో చెప్పు. ఏసునామలో సాతాను శక్తులు ఓడిపోతున్నాయని చెప్పు. ఏసునామలో రోగపు శక్తులు ఓడిపోతున్నాయని చెప్పు. దేవుడు నా కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడని చెప్పు. ఆయన దగ్గర నేను తీసుకుంటున్నా స్వస్థత అని చెప్పు. ఆయన దగ్గరుండి విజయాన్ని తీసుకుంటున్నానని చెప్పు. నీ దగ్గరుండి ఆయన అదే కోరుకుంటున్నాడు. ఇక జరగదనుకున్న పరిస్థితుల్లో ఎవరైనా విశ్వాసంతో బలాత్కారంగా నా దగ్గరుండి గొప్ప కార్యాలు తీసుకుంటారేమని ప్రభు చూస్తున్నాడు. ఈ రోజు నుండి నీవు, తండ్రి, నా భర్త జీవితంలో నా వ్యసనం నుండి విడుదల నేను తీసుకుంటున్నానయ్యా, నా భార్య జీవితంలో నా భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల నేను తీసుకుంటున్నాను, యేసునామములో స్వస్థత నేను తీసుకుంటున్నానయ్యా, ఆర్థిక బంధకాల నుండి విడుదల నేను తీసుకుంటున్నానని మీరు ఎక్కడైతే సంతోషం లేని పరిస్థితులు కలిగి ఉన్నారో అక్కడంతా కూడా మీరు విశ్వాసంతో తీసుకోండి. నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలముల
తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. నీవు సంతోషించి గంతులు వేసే కార్యములు జీవితంలో జరిగించాను. సిలువలో నేను అన్నీ సమాప్తం చేశాను. అన్నీ నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. నీవు విశ్వసించు. నీకు విశ్వాసం కలగడం లేదా? విశ్వాసం కలిగేంతవరకు ప్రార్థించు. ఈరోజు ఎంతమంది నేను ప్రార్థిస్తున్నానని పొందుకోలేకపోతున్నాను అనుకుంటున్నారో, విశ్వాసం కలిగేంతవరకు ప్రార్థించడానికి, అట్టి విశ్వాసం అనే వరము పొందుకునేంతవరకు గోజాడుకోవడానికి సహాయం చేయండి. అట్టి విశ్వాసం కలిగినప్పుడు మేము నీ దగ్గర నుండి తీసుకుంటాం తండ్రి. ఎందుకంటే మీరు చెప్పారు నేను సమాప్తం చేశానని. మీరు మా కార్యములన్నీ సిలువలో సమాప్తం చేసినప్పుడు మేము ఇంకా వాటి కోసం ఏడుస్తూ ఉండాల్సిన అవసరం లేదయ్యా. సంతోషంతో తండ్రి మీరు చేశారయ్యా, మీరు సమస్తము సమాప్తం చేశారు, అందుకొరకు వందనాలని కృతజ్ఞత చెల్లించి నీ దగ్గర నుండి తీసుకునే భాగ్యమును మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవుడు నాయనా, ఎవ్వరు నీకు మరుగై లేరు. ఏ పరిస్థితులు నీకు మరుగై లేవు. సమస్తమును నిర్వహిస్తున్న వాడవు. వారి జీవితాలను కూడా నిర్వహించడం నీకు తెలుసు నాయన. వారి బ్రతుకులను నిర్వహించడం నీకు తెలుసయ్యా. వారి బంధకాలన్నిటిని ఏ విధంగా నిర్వహించాలో నీకు తెలుసయ్యా. తెలిసిన చేతులకు అప్పగించుకుంటున్నాను. అసాధ్యమైనది లేని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ ఉదయాన ఎవరైనా భయముతో కలవరంతో ఉంటే నజరేయుని యేసు నామములో భయం నుండి విడుదల పొందుకొందురుగాక, కలవరం నుండి విడుదల పొందుకొందురుగాక. అద్భుతకరమైన విజయాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి వారి జీవితంలో వారు గంతులు వేసే అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడైన ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను కానీ నేను అడిగిన కార్యము జరగలేదు, నా జీవితంలో నేను సంతోషాన్ని పొందుకోలేకపోయినా అనుకుంటున్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. మీరు సంతోషించి గంతులు వేసి అద్భుత కార్యం దేవుడు మీ కొరకు చేశారు. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. ఈ మాటలు నా కొరకే అని వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. మీకు అనుకూలమైతే ఈ వాగ్దానం లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరూ కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.